హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ ఛానల్. గుంటూరు కారం మూవీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. త్రివిక్రమ్ గారి మరియు మహేష్ బాబు గారి కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారం మూవీ ఈ సంక్రాంతి మాత్రం అల్టిమేట్ ఉంది. మహేష్ బాబు గారి ఆ స్లాంగ్లో మాట్లాడే మాటలు, మా వేసే పంచులు ప్రతి ఒక్కటి పేలింది. ఆ స్లాంగ్ మాట్లాడే స్లాంగ్లో ఫుల్ కామెడీ వచ్చింది. ఈ మూవీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. నేను మూవీ రివ్యూ ఇచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్తా, మూవీ చూసిన తర్వాత మీరు రివ్యూ ఇవ్వండి. లేదా మీ ఇష్టం వచ్చినట్టు రివ్యూలు ఇస్తే ఎన్నో కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన మూవీస్ ఫ్లాప్ అవ్వడం జరుగుతుంది, ఆ నిర్మాతలకు లాస్ రావడం జరుగుతుంది. అందుకని మూవీ చూసిన తర్వాత రివ్యూ ఇవ్వండి. స్టార్టింగ్ గుంటూరు కారం మూవీ బాగలేదు అని రివ్యూలు ఇచ్చారు, కానీ ఇప్పుడు చూడండి ఎంత బాగా ఆడుతుంది టాకీస్లలో. ఇంకోటి ఆ కుర్చీ తాత సాంగ్లలో కూడా స్టార్టింగ్ తమన్ గారిని, డైరెక్టర్ గారిని, వాళ్ళందరికీ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్ చేశారు. కానీ నిజానికి కూడా ఆ మూవీలో కుర్చీ మడతా పెడితే ఆ సాంగ్ మాత్రం సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సాంగ్. ఆ సాంగ్తోనే కుర్చీ తాతకు కూడా కొద్దిగా ఆదాయం రావడం జరిగింది, ఇన్కమ్ రావడం జరిగింది. అట్లా ఒక సోషల్ మీడియా తక్కువ స్థాయి వాళ్ళను అతని దగ్గరికి వెళ్ళి ఈ డైలాగ్ తీసుకొని అతనికి యూజ్ అయ్యే త్రోలో యూజ్ చేసిన తమన్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, అంతే తప్ప నెగిటివ్ కామెంట్స్ చేయకూడదు. ఇంకోటి, మహేష్ బాబు గారు ఈ మూవీలో వాడే బీడీ స్పెషల్గా ఆర్గానిక్గా తయారు చేశారు. అది ఎలా అంటే లవంగాలతోని ఇలాచీలతోని అది ఆర్గానిక్గా బీడీ తయారు చేసి ఈ మూవీలో మహేష్ బాబు గారు యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మూవీ స్టార్టింగ్లో ఫస్ట్ టైం ఈ ఒరిజినల్ బీడీ తాగే వరకు ఆయనకు మహేష్ బాబు గారికి దిమ్మ తిరిగిపోయింది. అందుకని త్రివిక్రమ్ గారికి చెప్పడంతో ఆయన స్పెషల్గా ఆర్గానిక్ బీడీ తయారు చేసి ఈ మూవీలో మహేష్ బాబు గారికి అందించడం, ఆయన యూజ్ చేయడం జరిగింది. నిజానికి కూడా ఫస్ట్ టైం ఈ తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఆర్గానిక్ బీడీ వాడడం, రెడీ చేయడం. ఇప్పటి నుంచి అయితే చాలామంది ఈ ఆర్గానిక్ బీడీని అయితే యూజ్ చేస్తారు ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, రివ్యూ ఇచ్చే వాళ్ళకైతే నేను ఒకటే, మూవీ చూసిన తర్వాత రివ్యూ ఇవ్వండి. ఎందుకంటే మీరు ముందే రివ్యూ ఇస్తే వాళ్ళు నిర్మాతలు, హీరోలు చాలా లాస్ అయిపోతారు. ఓకే ఫ్రెండ్స్, నా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయను అని ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.